సో హలో బడి ఎలా ఉన్నారు? అయితే ఈరోజు అయితే చూడండి, మన ర్యాంక్ అయితే డైమండ్ 5 స్టార్. అయితే ఒక్క మ్యాచ్ తోటి మనం అయితే వెళ్ళిపోతున్నాం హీరోయిక్. అయితే నేను ఎప్పుడైతే హీరోయిక్ అయితే వెళ్ళలేను, దీని తర్వాత బీఆర్లో అయితే పోదాము. అయితే ఎప్పుడైతే నేను హీరోయిక్ అయితే వెళ్ళలేను, ఈసారి ట్రై అయితే చేస్తా హీరోయిక్కి. ఎందుకంటే ఈసారి పక్కా అయితే నేనైతే గెలవాలి. కష్టంకి పిలిచిండు కానీ నేనైతే కష్టం ఆడను. ఇప్పుడు సిఎస్ అయితే స్టార్ట్ చేసేసాను గాయస్. మనమైతే హీరోయిక్ అయితే వెళ్ళిపోతున్నాం. కానీ ఈ మ్యాచ్ కూడా గెలవాలి. తగడే బందే చాకే, తగడే వాళ్ళు అయితే వస్తారు అనుకున్న హీరోయిక్ ప్లేస్ని పంపిస్తాడు మనకని. అయితే గెలిస్తే నేనైతే హీరోయిక్. అయితే నాకైతే మా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. ఇది అయిపోతే నేను బీఆర్లో అయితే వీడియోస్ దిగా. బీఆర్లో హీరోకి పోయే ముందు వీడియో ఉంటుంది కదా, అదైతే తీస్తా. ఎందుకంటే నేను ఆ వీడియో ఒక్కటే, ఎందుకంటే ఇవన్నీ పంపిస్తే అయితే నా వల్ల అయితే కాదు గైస్. అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎడిటింగ్ నేను అట్లా నేను రా పెడతా గైస్. ఎడిటింగ్ నాకు చూసినట్టు కానీ నేను రా పెడుతున్నా. ఈ మ్యాచ్ అయితే నేను పక్కా రా పెడతా, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలి. హెడ్ ఎట్లా కొట్టాను గాయస్, ఎలా ఉంది హెడ్? ఓకే, హెడ్ కొట్టి వదిలేసిన. తనకైతే తిన దగ్గరకు వెళ్తున్నా. అయితే నన్ను ఎవరెవరైతే ముందటి నుంచి ఫాలో చేస్తారో వాళ్ళు కొద్ది సపోర్ట్ ఇవ్వాలి. ఓకే గాయస్, మనమైతే మనకంటే ప్రో చాలామంది ఉన్నారు, కానీ నేను నా గేమ్ అందరికీ తెలియాలి అని ఆడుతున్నా. చూడండి, 1 కిల్లే, నాకు అక్కడ కిల్ దొరకలేదు. కానీ మనమైతే హీరోకి అయితే వెళ్ళిపోతున్నాం. నేను హీరోకి అయిన తర్వాత అయితే నేను టైం అయితే చూపెట్టేస్తాను. 10:30 అవుతుంది గాయస్. 10:30 ఈ టైంలో హీరోయిక్ ఆడుతున్నా. అయితే మ్యాచ్ తర్వాత అయితే నేను కూడా ఏం ఆడా. అయితే రేపు ఆడతా, రేపు సిఎస్ ఆడతా. సిఎస్ బీఆర్ రేపు 2 ఆడతా నేనైతే. బీఆర్లో కూడా హీరోయిక్ పోవాలి, నాకు కూడా బీఆర్లో కూడా పోయేది. అయితే నేను బీఆర్లో ఎక్కువ సోలో వర్సెస్ కాడే ఆడబుద్ది అవుతుంది గాయస్. క్యాంపింగ్ చేస్తారు చాలామంది, కానీ క్యాంపింగ్ చేస్తే ఏమొస్తుంది గాయస్? రెడ్ నెంబర్ గైస్, ఎలా ఉంది మన రెడ్ నెంబర్? నచ్చితే ఒకటి కమెంట్లో #రెడ్ అని అయితే కమెంట్ చేసేయండి. అయితే తన కిల్ అయితే నేను కిందకి వచ్చేస్తాను, ఎందుకంటే పైన ఎవరైతే కింద ముంగట ఉన్నాడు. నేనైతే లాంగ్ రేంజ్ అయితే ఆడలేను, ఇప్పుడు షార్ట్ కోతున్నా. దొరికితే ఇచ్చేస్తా. అయితే అతను ఎక్కడనే ఉన్నాడు, నేను వీళ్ళ దగ్గరకు వచ్చిన. నాకైతే రివైవ్ ఇవ్వమంటున్నా. కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది గాయస్, ఓకేనా? ఓకే గాయస్, అయితే నేను ఇది మా ఇంట్లో అయితే లేను, అట్లాంటి డిస్టర్బెన్స్ వస్తున్నా చెప్పేసాను. ఎందుకంటే నేను కొద్దిగా అవుట్కి వచ్చాను, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. అయితే కొన్ని రోజులు వీడియోస్ కూడా చాలా కష్టం ఇక రానికి, కొన్ని రోజులు. అయితే నన్ను అయితే చంపేశాడు. అంటే మనకి నెక్స్ట్ వీడియో హీరోయిక్ది వస్తుంది అనుకోండి. ఇక మళ్ళీ ఏం చేయలేను నేను. నెక్స్ట్ వీడియో హీరోయిక్ది వస్తుంది, ఓకేనా? ఓకే బ్రో, తినైతే మళ్ళీ రివైవ్ అయిపోయాడు. అయితే తనైతే పైన ఉన్నాడు. ఈ మ్యాచ్ అయితే మేమే గెలవాలి, చూద్దాం ఎలా ఉంటుందో. అయితే మీరు పీబీ గేమర్స్ అని ఉంటారు, ఆయన పోయి ఫాలో చేయండి. తన బ్రదర్ ఐడిలో అయితే ఆడతాడు. తన ఐడి కాదు అది, రిత్విక్ వాళ్ళ బ్రదర్ పేరు. హీ విల్ ప్లే ఇన్ హిస్ బ్రదర్ ఐడి బికాజ్ హీ కాంట్, అంటే తన ఐడిలో ర్యాంక్ అంత లేదు, అట్లా అని అలా ఆడతాడు. అయితే నేను ఆయన నేమ్ రోజ్ చేస్తాను. తనైతే నా స్కూల్ ఫ్రెండ్, క్లాస్మేట్ అనుకోని జరా.
ఇట్లా చెయ్యి సపోర్ట్ ప్లీజ్ అండ్ సపోర్ట్ అయితే చేస్తాను నేను అందరికీ. అయితే తను హిందీలో తీస్తాడు వీడియోస్, కానీ ఆయన మహారాష్ట్ర ఆయన హిందీలో తీస్తాడు వీడియోస్. అయితే ఈ మ్యాచ్లో నేనైతే పోవాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు నా గురించి హీరోకి పోవాలని కోరుకుంటున్నారు అని అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ గైస్ నేను హీరోకి పోతే నాకు లక్ ఉంటేనే పోవచ్చు అంటారు చాలామంది హీరోకి, అందుకనే అంటున్నా. చాలామంది ఇప్పటికీ హీరో కోనోళ్ళు చాలామంది ఉండరు, కానీ ఇప్పుడు అప్పట్లేక మజా లేదు హీరో కంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బచ్చేస్ పోయినా గైస్ నిన్న పైన ఒకడు వెనకాల నుంచి వచ్చిండు, ఒకడు ముంగటి నుంచి వచ్చిండు. అయితే రివైవ్ అయితే ఇస్తా అనుకుంటున్నా. తినకి కాదు మా టీం అయినా అయితే తను వెళ్ళిపోయాడు. ఇంకో ప్లేయర్ కూడా ఇక్కడే ఉన్నాడు తన దగ్గరనే, కానీ తను చూసుకోలేడు. తను షార్ట్ని తీసుకుంటూ తను చూసుకుంటలేడు, తనని చూసుకోలేడు. అయితే నేనైతే చంపేశాడు. అయితే ఈ MVP ఎవరంటే చూద్దాం నెక్స్ట్. ఓకే గైస్ నేను థర్డ్ ప్లేస్లో ఉన్నాను చూడండి. అయితే ఇప్పుడు నేను కొడతా గైస్, నాకు కూడా కోపంలో నేనైతే ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ వద్దు గైస్, ఎక్స్పెరిమెంట్స్ వద్దు, ఎందుకంటే సార్ నేను కొట్టాలి. ఎక్స్పెరిమెంట్స్ వద్దు గైస్ మనకి ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే సార్ నేను కొట్టాలి, అది నా ముఖ్యం. ఇప్పుడు నేను హీరోకి పోతే ఏంది, నాకు కొద్దిగా హీరోకి పోయినా ఆడు వస్తా కదా, ఒక్కసారి పోయింది హీరోకి అట్లా అని అలా అన్నమాట. అయితే ఈ మ్యాచ్లో నేను పర్ఫామ్ చేయకపోయినా నాకు అంత ఫరక్ ఉండదు, ఎందుకంటే మన టార్గెట్ మనం రీచ్ అయినాం గైస్, చాలు అంతే గైస్. టార్గెట్ ఏంది, మనం ఒక టార్గెట్ పెడితే దాన్ని రీచ్ కావాలి. అయితే నేను దీని తర్వాత అయితే సిఎస్లో మాస్టర్ ట్రై చేస్తాను, దాంతో బీఆర్కి పోదాం. సిఎస్లో మాస్టర్ ట్రై చేసిన తర్వాత బీఆర్కి పోదామంటున్నాను నేను. కంటే గాయస్ మనకి మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సూపర్ గెలుస్తాం ఈజీ పీజీ గాయస్. మనం చూసుకోండి ఇక హీరోయిక్ ప్లేయర్ అయిపోయినాం. ఇప్పుడు మనం హీరోయిక్ వెళ్తున్నాం. అండ్ అయితే ఈ మ్యాచ్ అయితే చూపెడతా. నేనైతే PB గేమర్స్తో ఛాలెంజ్ వీడియో అయితే చేయబోతున్నాను. PB గేమర్స్ తోటి ముందే తనకు అడిగితే తను రేపెళ్ళి చేద్దామన్నారు ఛాలెంజ్. తను హిందీ గేమర్ వర్సెస్ తెలుగు గేమర్ అని వస్తుంది గైస్. హ్యాష్ట్యాగ్ హిందీ గేమర్ వర్సెస్ హ్యాష్ట్యాగ్ తెలుగు గేమర్స్ అని పెట్టేయండి కామెంట్స్లో. సో గాయస్ గెలిచేసాం. అయితే మనమైతే ఇప్పుడు హీరోయిక్ గాయస్ ఇదైతే రా వీడియో అయితే నేను పెట్టేస్తాను. అయితే మనమైతే ఇప్పుడు హీరోయిక్ పోయినాం, చూసుకోండి గాయస్. హీరోయిక్. సో గాయస్ ఫస్ట్ టైం గాయస్, ఎందుకంటే నాకు అప్పుడు ఆడనియకపోతుండే, ఇప్పుడు ఆడుతున్నా, అది కూడా హీరోకి వెళ్ళిపోయినా. ఓకే గాయస్ నేనైతే హీరోకి వెళ్ళిపోయినా. మన ఎమోట్ అయితే ఇచ్చేసారు, పెట్టేసా నేను అమౌంట్ అయితే. చూడండి గాయస్ మీకు నా ఫ్రెండ్ లిస్ట్ అయితే చూపెడతా. సిఎస్లా 8th పొజిషన్, ఎందుకంటే నా ఫ్రెండ్ లిస్ట్లో మ్యాక్సిమం హీరోయిక్ ప్లేయర్స్. తిను గాయస్ హైయెస్ట్ కాల్ పెట్టి
ఈ పక్క తినుండే కానీ మళ్ళీ తినండు. ఇద్దరు సేమ్ ఉంది కానీ ఏమంత కాదు. కానీ ఆయన కేడీ రేట్ అవన్నీ ఎక్కువ ఉండొచ్చు. అయితే గోల్డ్ అయితే కలెక్ట్ అయితే చేసేసాను. అయితే మనం అయితే ఇప్పుడు హీరోయిక్ ఒకసారి అయితే ఆ ఎమౌంట్ అయితే పెట్టేసుకుందాం. ఓకే గాయ్స్, ఆ ఎమౌంట్ అయితే పెట్టేసుకుందాం. ఆ ఎమౌంట్ ఏ అమౌంట్ బదులు పెట్టుకుందాం అంటారు గాయ్స్? ఏ అమౌంట్ అయితే పాడతలే, దీని బదులు పెట్టేసుకొని డౌన్లోడ్ అంట. అయ్యా గాయస్, డౌన్లోడ్ అవ్వట్లేదు గాయస్. అయితే అమౌంట్ డౌన్లోడింగ్కి వెయిట్ చేయండి. నౌ ద అమౌంట్స్ కేమ్ ఇన్ టు ది చాట్. పాచ్ హీరోయిక్. మా అన్నకైతే పిలుస్తున్నా. ఓకే గైస్, బాయ్ గాయస్.